ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని మీరు వెదకెదరు. చూడండి, వ్యర్థమైనవి అంటే మనకేం గుర్తొస్తాయి అంటే, ఇప్పుడు మన ఇంట్లో మనము భోజ్యములను సిద్ధపరచుకుంటాము, భోజ్యములను భోంచేస్తాం, ఆహారం తినేస్తాం. తిని వేసిన తరువాత మిగిలినవి, క్రింద పడినవి, అవి వ్యర్థమైన ఆహారం. దాన్ని అంతా ఊడ్చి ఏం చేస్తారంటే ఆ ఇంటిలో ఉన్న డస్ట్బిన్లో పడేస్తారు, ఆ మొత్తం వ్యర్థమైన వాటిని. ఇంకా ఏదైనా చేపలు కావచ్చు, మాంసం కావచ్చు, వగైరాలు ఏదైనా కావచ్చు, మనకు కావలసినవి శ్రేష్టమైనవి మనం తీసుకొని వాటిలో నుండి వచ్చినటువంటి వ్యర్థాలను ఎక్కడ పడేస్తామంటే డస్ట్బిన్లో వేసేస్తాం. ఇక్కడ వ్యర్థమైనది అని దానిని మనం అంటాం. తర్వాత ఇప్పుడు మనం వాడుకునే వాడకమంతా పైపుల ద్వారా హౌస్లో నుండి డ్రైనేజీలోకి వెళతాయి. అదంతా ఏంటి? వ్యర్థమైనటువంటి నీరు వెళ్ళొద్ది. ఇప్పుడు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావనంటే దాని అర్థం ఏంటి? శ్రేష్టమైన దాన్ని వదిలేశావు, శ్రేష్టమైన దేవుణ్ణి వదిలేశావు, కార్యాలు వదిలేశావు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు. అంటే నువ్వు చేసే లోకాశలో చేసే, ఈ నేత్రాశతో చేసే, శరీరాలతో చేసే అవన్నీ కూడా వ్యర్థమైన వాటితో దేవుడు పోల్చి చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? శ్రేష్టమైన వాటిని వదిలేసావు, డస్ట్బిన్లో పడేసిన ఆ మురిగిపోయిన ఆ వ్యర్థ పదార్థాలను తింటున్నావు నువ్వు. తర్వాత హౌస్లో వాడబడినటువంటి పాస్ కావచ్చండి, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ పైపుల ద్వారాగా వచ్చేది వ్యర్థమైన నీరు, ఆ నీరును తాగుతున్నావు. అందుకు దేవుడు అంటున్నాడు, అలాగ ఉండిన ఎడల మీరు శ్రేష్టమైన వాటిని, నాలో ఉండిన ఎడల మీరు అనుసరించినట్లు, వాటిని మీరు గైకొనినట్లు, ఇదిగో లోకములో ఉన్నాయే లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు, వ్యర్థమైన పనులు, దొంగతనాలు, దోపిడీలు, నరహత్యలు, వ్యభిచారము, ఇదంతా కూడా ఆ పెంటతో సమానమే, ఆ మురిగిపోయిన వ్యర్థ పదార్థాలతో సమానమే, ఆ డ్రైనేజీలో పోసే పాస్ మురిగిపోయిన వాటర్తో సమానమే. ఆ వ్యర్థమైన వాటిని మీరు అనుసరిస్తున్నారు, వాటిని త్రాగుచున్నారు, వాటిని తినుచున్నారని. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. ఎంత కాలమున గౌరవమున అవమానముగా మీరు మార్చెదరు అని దేవుడు నొచ్చుకుంటూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న ఎడల ఈరోజు ఆలోచన చేయండి, ఆలోచించండి. తర్వాత పరిశుద్ధ